ఉద్యమ బిడ్డగా 14 ఏళ్ళు చేసిన ఉద్యమం కావచ్చు, మీరు నా 25 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్ళుగా ఈ బిడ్డ రావాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా వస్తే గొప్ప మెజారిటీతో గెలిపించిన వాళ్ళు మీరు, గొప్ప మెజారిటీతో గెలిపించిన తర్వాత దారపడ్డది మా ఇంటికి. బిడ్డ మా ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నారు హైడ్రా వాళ్ళు. రెవెన్యూ అధికారుల వల్ల కంటి మీద కొనుక్కుండడం లేదు. మేము మా సొంత జాగాలో ఇల్లు కట్టుకుందామంటే 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాం. గద్దెల లెక్క వాలిపోతున్నది బిడ్డ. మేమందరం కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళం, పండ్లు అమ్ముకొని బతికేటోళ్ళం, చికెన్ సెంటర్లలో పనిచేసి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బట్టలు ఉతికి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బోలుతో బతికేటోళ్ళం. మా పిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టి మా భర్త దిక్కుపోతాడు ఆటో పట్టుకొని, కంపెనీకి పోతాడు నా భర్త, నేను కూడా కూలీ పని చేసుకొని బతుకు బిడ్డ అని చెప్పి వచ్చిండు. మమ్మల్ని పట్టించుకుని నాదు లేదు బిడ్డ, మీరైనా పట్టించుకోండి అని చెప్పి 100 దరఖాస్తులు 100 టీంలు వచ్చినాయి నా దగ్గరికి. నేనన్నా చూసి మా విక్రమ్ రెడ్డి గారితో, మా బుద్ధి శ్రీనివాస్తో, మా సుదర్శన్ రెడ్డితో ఒకటే మాట చెప్పిన, మనమే పోదాం విక్రమ్ రెడ్డి చూద్దాంపా అని చెప్పి మేమే ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం. మీ దగ్గర రాకముందు కూడా వచ్చినాం. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని కన్న ఊరు అన్నం పెట్టకపోతే, ఉపాధి కలిగించకపోతే భార్య పిల్లలు వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళ చుట్టాలు ఇంటికి అంటారు. వాళ్ళ చిన్న పిల్లగాడు బయటికి పోగానే కుక్కలు పీక తినే అబ్బాయిని, మెదక్ జిల్లా కుటుంబం, వడ్లల కుటుంబం అనుకుంటా నాకు తెలిసి, చిన్న పిల్లగాన్ని కుక్కలు పీక తిని చంపేసినాయి. నేను ఆనాడు పోతే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంటే కళ్ళ ముందే వాళ్ళు వచ్చి 10 రోజులు కాలే ఆనాడు 2 గంటలు ఉంటే వాళ్ళు చెప్పిన భయంకరమైన విషయాలు చూస్తే నిజంగా ఈ బాలాజీ నగర్లో, ఈ జవహర్ నగర్లో ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని చెప్పి మరింత లోతుగా ఆనాడు అర్థమైపోయింది. అందుకే ఈరోజు జోగారావు గారు, అదేవిధంగా కమలాకర్ గారు ఇద్దరు మా అధ్యక్షుల నాయకత్వంలో ఈ దీక్ష చేపట్టినాం. ఈ దీక్షకు సంఘీభావంగా ఇంతకుముందే మాట్లాడిన మా మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు వచ్చిండ్రు, పక్క కాన్స్టిట్యున్సీ సుభాష్ రెడ్డి గారు వచ్చిండ్రు, 3 జిల్లాల అధ్యక్షుడు వచ్చింది మీకు. మా ఎల్బీ నగర్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు, అదేవిధంగా మా మల్లారెడ్డి గారు వచ్చిండ్రు, మల్కాజ్ జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రంగారెడ్డి గారు వచ్చిండ్రు, శిల్పారెడ్డి గారు వచ్చిండ్రు. మీకు తోడుగా కార్పొరేటర్లు కూడా వచ్చిండ్రు. జిహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేటర్లు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు, పవన్ గారు, మా శేషగిరి గారు, మా సురేందర్ యాదవ్, అరుణ గారు, మా కంటోన్మెంట్ మల్లికార్జున గారు, అనేక మంది కార్పొరేటర్లు వచ్చిండ్రు. అనేక మంది సునీతా యాదవ్ గారు, అనేక మంది కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు, నాయకురాళ్ళు, పార్టీ నాయకులంతా కూడా మీకు అండగా వచ్చింది. నేను మా వాళ్ళకి ఒకటే చెప్పిన, బాలాజీ నగర్, జవహర్ నగర్ వాళ్ళకు తోడుగా నేను పోత కావచ్చు, కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల
అన్ని నియోజకవర్గాల నాయకులు రావాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి, ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసుకోవాలని చెప్పి మాత్రమే ఇక్కడికి వచ్చినాం. మేము ఇవాళ ఈ మాట్లాడుతున్న మాటలు మా వాళ్ళు ఇప్పటికే చాలా మాటలు మాట్లాడిండ్రు.